Hello lovelies, welcome back to my YouTube channel Chaitu Studio. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. నేనైతే ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హలో అందరికీ, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. నేను ఇక్కడ కర్ల్స్ చేసుకున్నాను. సో లిటరల్లీ ఒక 7 to 8 hours 9 hours వరకు కర్ల్స్ అయితే వితౌట్ స్ప్రే యూజ్ చేయకపోయినా కూడా నా కర్ల్స్ అట్లానే ఉంటున్నాయి అనమాట. హెయిర్ స్టైల్ వీడియో నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. సో యాజ్ యూజువల్లీ థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేయబోతున్నాను. నాకు ఒక 3-4 పనులు ఉన్నాయన్నమాట. అందుకే బయటకు వచ్చాము. నేను మమ్మీ ఇంకా మా హస్బెండ్ కలిసి బయటికి వెళ్తున్నాము. సో దారిలో ఆఫీస్ ఉంది కదా, ఫస్ట్ అయితే ఆఫీస్ని విజిట్ చేద్దామని చెప్పి ఆఫీస్కి వెళ్తే బయలుదేరిపోయాము. అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటున్నాయి కాబట్టి నా వీడియోస్ అన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో హియర్ ఈజ్ మై బ్యూటిఫుల్ మామ్. మేమంతా కలిసి ఆఫీస్కి అయితే వచ్చేసామన్నమాట. లైక్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ అయ్యాక మేము అనుకున్న వర్క్ మీద బయటికి వెళ్దామని ప్లాన్ ఉండే అనమాట. ఆఫీస్ హోమ్ టూర్ వీడియో కూడా చేశాను, చూడండి వాళ్ళు ఉంటే చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మా హస్బెండ్ ఒక ఫోటోగ్రఫీ బిజినెస్ అనమాట. అండ్ నాకు ఒక ఓన్ బొటిక్ ఉంది. 1 year అయింది స్టాప్ చేసి, బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఈలోపు కాంటెంట్ క్రియేషన్ మంచిగా చేస్తా. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టైం నేను ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి నాకు చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వితౌట్ ఇంటీరియర్ డిజైనర్ హెల్ప్ నేను ఇంకా మా హస్బెండ్ దగ్గరుండి డిజైన్ చేయించుకున్న ఆఫీస్ అనమాట. మా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని కూడా చెప్పచ్చు. ఎప్పుడు బోర్ కొట్టినా కూడా నేను ఆఫీస్కి వస్తూనే ఉంటాను. వచ్చినప్పుడల్లా ఇలా ప్లాంట్స్కి వాటరింగ్ చేయడము, లైక్ బుక్స్ చెక్ చేయడము, అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. అల్లమ్స్ ఫోటోగ్రఫీ ఈ స్టేజ్లో ఉంది అంటే దానికి రీజన్ మన ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఎడిటర్స్, టేకర్స్, హెల్పర్స్, ఎవ్రీ వన్ అనమాట. సో పేరు పేరున ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్కి థ్యాంక్ యూ గైస్. ఆఫీస్లో ఇంకా వీడియోస్ వ్లాగ్స్ ఏమైనా కావాలా, ఆర్ ఎల్స్ మేము సెలబ్రిటీస్కి చాలా షూట్స్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళతో ఏమైనా వ్లాగ్స్ చేయాలా అనేది మీకు కావాలి అని అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేను కంపల్సరీగా చేస్తాను. లాస్ట్ సీజన్ వరకు ఫుల్ హెక్టిక్ షెడ్యూల్ ఉండే అనమాట. ఈ మంత్ ఖాళీగా ఉంటామంటే అలా ఉండదు. మళ్ళీ ఆల్బమ్స్ డిజైన్ చేయాలి, ఎడిటింగ్స్ చేయాలి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయాలి, ప్రోమోస్ చేయాలి, ఇంకా చాలా వర్క్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ సీజన్ కోసం ఫోటోగ్రాఫర్స్ని అందరినీ సెట్ చేసి ఇక్కడ స్కెడ్యూల్స్ అయితే వేస్తున్నారు మా హస్బెండ్. ఇలాంటి బిజినెస్ వాళ్ళకి అంటే హాలిడేస్ అంటూ సపరేట్గా ఏమి ఉండదు అనమాట. ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది 365 days. లిటరలీ నేనైతే అల్లమ్స్ ఫోటోగ్రఫీని ఇంతగానం సపోర్ట్ చేస్తారో జనాలు ఓన్ చేసుకుంటారని అయితే ఎక్స్పెక్టే చేయలేదు. థ్యాంక్ యూ. నాకు బోర్ పెట్టినప్పుడల్లా ఆఫీస్కి వచ్చి టైం పాస్ చేసుకుంటాను అనమాట. మా టీం వాళ్ళందరూ నాతో సూపర్ కంఫర్టబుల్, సూపర్ ఫ్రెండ్లీ ఉంటారు. సో నెక్స్ట్ ఆగస్ట్ సీజన్కి చాలా ప్రోగ్రామ్స్ బుక్ అయిపోయి ఉన్నాయి. ఐఎమ్ చెకింగ్ వాట్ ఈస్ వాట్ అనేది, అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ బుక్ అయ్యాయి, అసలు వీళ్ళు ఎంత అలర్ట్ ఉన్నారో చెకింగ్ వచ్చా అనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడే కెమెరాసా అవేంటి లైట్స్, మన రీల్స్ చేసుకోవడానికి లైట్స్ వచ్చినాయి అనమాట. అది అన్ప్యాకింగ్ చేద్దాం ఇప్పుడే. సో మాకు ఇక్కడ లైట్స్ తీసుకొచ్చిన కొరియర్ అబ్బాయి నన్ను చూసి గుర్తుపట్టారనమాట. లైక్ పింక్ డ్రెస్ వేసుకున్నారు మీరు టెంపుల్లో అని గుర్తుపట్టి మరీ వీడియో చూపిస్తున్నారు. ఇట్లా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మన రీల్స్ చేసుకునే వాళ్ళకి కొత్త లైటింగ్స్ వచ్చినాయి, వాడదాం, ఘోరంగా వాడదాం. ఏదైనా ప్యాకేజెస్ ఇట్లా ఓపెన్ చేయడం అంటే అసలు నాకు ఎంత ఇష్టమో. అండ్ ఇట్లా కొత్తవి హెవీవి ఏమైనా వచ్చినా కూడా నాతోనే ఓపెన్ చేపిస్తారనమాట మా హస్బెండ్. ఐ ఫీల్ సో హ్యాపీ. సో అలా ప్యాకేజెస్ కూడా ఓపెన్ చేసి కాసేపు అలా ఆఫీస్లో టైం స్పెండ్ చేశాను. ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఆల్ మై టీమ్మేట్స్. అందరినీ చూపించలేకపోయాను ఈరోజు, బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా స్టైల్ యూనియన్కి అయితే వచ్చేసామన్నమాట, మాకు దగ్గరలో ఉన్నదానికి. నాకు జనరల్ టాప్స్ ఎక్కువగా లేవు ఈ మధ్యలో అని అనిపిస్తుంది. అందుకనే బడ్జెట్లో స్టైల్ యూనియన్లో తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే టాప్స్ చూడడానికి వచ్చాను. 299లో టాప్స్ ఉన్నాయి, బట్ అవన్నీ కొంచెం బ్రీతబుల్గా లేదు. యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ అస్సలు బాగాలేదన్నమాట. ఫ్యాబ్రికే కాదు, స్టిచ్చింగ్ ఉంటుంది కదా మనకి, అస్సలు అంటే అసలు బాగాలేదు. జూడియోలో 299 399 ఉన్నా కూడా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ స్టైల్ యూనియన్లో 299 రూపీస్ అయితే అసలు మనకు సెట్ అవ్వట్లేదు. వేసుకుంటే అసలు
అంటే లైక్ యు నో వాట్, ఏ మెజర్మెంట్ అయినా కూడా మీడియం సైజ్, ఎస్ సైజ్, లార్జ్ ఏది కూడా సెట్ అవ్వట్లేదు అనమాట బాడీకి. అండ్ ఇక్కడ 499 500లో అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. అండ్ వేసుకున్నాక ఫిట్టింగ్ అండ్ ఆల్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. స్టైల్ యూనియన్లో ఏంటంటే కొంచెం యూనిక్గా ఉంటాయని చెప్పి నేను ఫస్ట్ టైం షాపింగ్కి వచ్చాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు చేయను, బట్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. కాటన్లో అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీసే కనిపించాయి నాకు ఇక్కడ. అండ్ ఇవన్నీ కూడా 599, 600, 700 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. కొన్ని డైలీ వేర్ సింపుల్ టాప్స్ అలా తీసుకుందాము, కొంచెం ట్రెడిషనల్గా, లైక్ చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, డైలీ ఏదైనా వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు, ఆర్ ఎల్స్ బయటికి వెళ్ళినప్పుడు అలా సింపుల్గా లేవు. అన్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోలో చేస్తే నార్మల్ డ్రెస్లు ఎక్కడ ఉంటాయి చెప్పండి. సో అందుకని ఇక్కడ క్యాజువల్ వేర్ తీసుకుందామని అయితే వచ్చాను. సో లుక్ ఎట్ దీస్, నాకైతే మంచిగా అనిపించింది. నాకు మెయిన్గా ఇక్కడ ఏం నచ్చాయంటే వెకేషన్ వేర్కి అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి అనమాట. జస్ట్ వచ్చి ఇట్లా పికప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అట్లున్నాయి. స్టేకేషన్ ఆర్ వెకేషన్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి అవుట్ఫిట్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సెట్స్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ ఇక్కడ స్లీవ్లెస్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి, నాకు నచ్చి తీసుకున్నాను. నేను మెయిన్గా ఈరోజు ఎందుకు వచ్చాను అని అంటే డైలీ వేర్ టాప్స్, ఇంకా జిమ్ వేర్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నాకైతే ఇంతవరకు ఎక్సర్సైజ్ చేశాను కానీ జిమ్కి సపరేట్ అవుట్ఫిట్స్ అంటూ ఏం తీసుకోలే అనమాట, ఇంట్లో ఉన్నవే వాడేసేదాన్ని. బట్ ఈసారి నాకు ఎందుకో తీసుకోవాలి అని అనిపించింది. కంఫర్టబుల్గా మనము ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా అవుట్ఫిట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు, మనకి ఎక్సర్సైజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి. సో ఈసారి స్పెసిఫిక్గా జిమ్ అవుట్ఫిట్స్ కూడా తీసుకుందామని వచ్చానమాట. సో షూస్ ఆల్రెడీ ఒక పేర్ తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ జిమ్ వేర్ కూడా చూస్తున్నాను అనమాట. వేసుకొని చూడాలి, ఎప్పుడైనా యాక్టివ్ వేర్, స్పోర్ట్స్ వేర్ మనం వేసుకొని చూస్తే కానీ తెలీదు. జనరల్గా ఏవైనా కూడా మనము వేసుకొని చూడడానికే ట్రై చేయండి. వై, బికాజ్ అది చూడడానికి ఒకలా ఉంటుంది, వేసుకున్నాక ఫిట్టింగ్ ఇంకొకలా ఉంటుంది అనమాట. నాకు ఇక్కడ ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా కూడా నచ్చింది, ఎగ్జాంపుల్గానే కాదు. బట్ హ్యాండ్స్ దగ్గర ఫిట్టింగ్ అయితే అస్సలు బాగాలేదు. బాడీ దగ్గర ఓకే, బట్ హ్యాండ్స్ దగ్గర అయితే అసలు బాగాలేదు. ఇట్లా హ్యాండ్ పైకి లేపని కూడా లేపరావట్లేదు అనమాట. అండ్ లుక్ ఎట్ దిస్, ఈ అవుట్ఫిట్ చాలా బాగుంది. అలా ఒక్కొక్క అవుట్ఫిట్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ట్రై చేసిన తర్వాతనే తీసుకోండి. హడావుడి ఉంటే మాత్రం షాపింగ్కి వచ్చి వేస్టే, నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఈ గ్రీన్ వన్ కూడా నాకు డిఫరెంట్గా అనిపించింది. ఇట్లా స్టైల్ యూనియన్లో ఏంటంటే కొంచెం డిజైనర్ వేర్ పీస్ టచ్ ఇస్తారనమాట. సో అందుకనే నాకు చాలా ఇష్టం. ఇంకా అక్కడ ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను, షాపింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏమేమి తీసుకున్నాను ఏంటి మీ అందరికీ చూపిద్దామని ఇక్కడ కౌంట్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే క్యాజువల్ టీషర్ట్స్ మామూలుగా ఒక 5-6 తీసేసుకున్నారు. నేను నార్మల్ టాప్స్ తీసుకున్నాను. అన్నీ వేసుకొని చూసిన తర్వాత ఓపికగా నాకైతే ఒక 5-6 అలా నచ్చాయి టాప్స్, అవే తీసుకున్నాను. మా హస్బెండ్ తీసుకున్న టీషర్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ అండ్ ఆల్ లైట్ వెయిట్గా ఉన్నాయి. నేను కూడా వేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. మీరు కూడా మీ హస్బెండ్ టీషర్ట్స్ దొబ్బేస్తారా? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేనైతే ఖచ్చితంగా తీసేసుకుంటాను. అండ్ నేనేమో అవుట్ఫిట్స్ తీసుకున్నాను కూడా ఇక్కడ లైన్గా మీకు చూపించబోతున్నాను. సో చూడండి, టాప్స్ తీసుకున్నాను అండ్ జిమ్ వేర్ తీసుకున్నాను. సో కొంచెం షాపింగ్ అయితే చేశాను అనమాట ఆఫ్టర్ సో మెనీ లాంగ్ మంత్స్. అన్ని స్క్రాచ్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ చూపించుకుంటూ ఫ్యాబ్రిక్సే చూశాను. ఇట్లా రెడీమేడ్గా షాపింగ్ చేసి చాలా డేస్ అయిందనమాట. నాకు కూడా ఈ ప్రింట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నాకు బ్రైట్ కలర్స్ ఎక్కువ బాగుంటాయి కాబట్టి అట్లనే ప్రిఫర్ చేసి తీసేసుకున్నాను. ఫైనలీ షాపింగ్ ఇస్ డన్. మా మమ్మీ వచ్చి నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఇంత తొందరగా అయిపోయింది అనమాట షాపింగ్. సో మా ఆఫీస్లో నేను ఎలా ఉంటాను అండ్ నా షాపింగ్ డే క్యాజువల్గా నేను ఎలా ఉంటానో ఈ వీడియోలో అయితే చూపించాను. వీడియోని టిల్ ది ఎండ్ చూసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్, యూ ఎంజాయ్డ్ ఇట్ అని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇంకా మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ నచ్చితే కనుక డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో దట్ సూన్ మనం 25K హిట్ చేయాలి. అండ్ నేను గివ్ అవే కూడా ప్లాన్ చేయబోతున్నాను, నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మంచివి ప్లాన్ చేద్దాం. అండ్ గైస్ డెఫినెట్గా ఈ వీడియో కింద కామెంట్స్లో కంపల్సరీ డూ లెట్ మీ నో, అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీకు కావాలి అనేది చెప్తే ఇట్ విల్ బీ మోర్ ఈజియర్ ఫర్ మీ. నేను ఆ టైప్ ఆఫ్ కంటెంట్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. లైక్ మీకు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కావాలా, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ కావాలా, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ప్రాంక్స్ ఏవి కావాలో నాకు కింద కామెంట్స్ చేసి చెప్పండి కంపల్సరీగా. సో దట్ నేను ఆ టైప్ ఆఫ్ కంటెంట్ని చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ పార్సల్ వచ్చింది ఇంకొకటి.
ఈరోజు మా ఇంట్లో మొత్తం పార్సల్స్ డే అనుకుంటా. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తే ఒక చిన్న ప్యాకేజ్ మా మమ్మీ వాళ్ళ కోసం పంపించాడనమాట. లైక్ బాడీ లోషన్స్, షాంపూస్ అక్కడివి, అండ్ పర్ఫ్యూమ్స్, చిన్న విటమిన్ ట్యాబ్లెట్స్, అండ్ కొంచెం రోల్ ఆన్స్ పంపించాడనమాట ఈసారి. అంటే మా నానమ్మ వాళ్ళకి నడుము నొప్పి అని అంటే ఆయింట్మెంట్స్ కాకుండా ఈసారి రోల్ ఆన్ పంపించాడు. నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. అండ్ ఈ లోషన్స్ సేమ్ బ్రాండే, బట్ కొంచెం వేరే వేరే ఫ్లేవర్స్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అనిపించాయి ఈసారి. నాకు చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఆల్సో 40 దాటిన తర్వాత ఏజ్ పడిపోతున్న కొద్దీ మజిల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది కదా మన పేరెంట్స్కి. సో ఇక్కడ బోన్ స్ట్రెంగ్త్ రావడానికి అండ్ ముఖ్యంగా మజిల్ స్ట్రెంగ్త్ రావడానికి ఇట్లా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా మా మమ్మీ కోసం అని తీసుకొచ్చాడనమాట. అండ్ ఈ ప్యాచెస్ కూడా నాకు డిఫరెంట్గా అనిపించాయి. ఒకవేళ సివియర్ పెయిన్, మోకాల నొప్పులు, నడుము నొప్పి ఉంటే అక్కడ ఈ ప్యాచ్ వేసి ట్రై చేయాలి ఈసారి. మా నాన్నమ్మ వాళ్ళకైనా, మమ్మీకైనా, డాడీకైనా వేసి చూడాలన్నమాట. వర్కౌట్ అయితే ఇంకా చాలా తెప్పించుకోవచ్చు. రోల్ ఆన్స్తో పాటు ఇలాంటివి కూడా కొన్ని పంపించేశారనమాట. అండ్ ఐమ్ లిటరలీ నాట్ ఎట్ ఆల్ జోకింగ్. ఎందుకంటే ఈ రోల్ ఆన్ నేను నా రైట్ యాంకిల్ దగ్గర కొంచెం నాకు పెయిన్ ఉందన్నమాట. లైక్ ఎందుకో కూడా నాకు తెలియలేదు, ఒక 2-3 డేస్ నుంచి పెయిన్ వస్తుంది. సో ఐ థాట్ ఆఫ్ నేనే యూజ్ చేసి ట్రై చేస్తా అని. సో యూజ్ చేశాను. ఒక 1.5 hour 2 hours తర్వాత పెయిన్ అనేది రిలీఫ్ అయిందనమాట. సో ఇదైతే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో ఇది ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ దిస్ ఈజ్ ది బెస్ట్ అనమాట. ట్రావెలింగ్కి కూడా ఎక్కడికైనా మనము కిడ్స్ కార్ మనకి ఎక్కడికైనా కూడా ఇది తీసుకెళ్ళిపోవచ్చు. జెండు బామ్ టైప్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్యాకేజ్ కైండ్ ఆఫ్ థింగ్ మా తమ్ముడు పంపించింది. సో ఇదే అనమాట. అన్నీ యూస్ఫుల్వే పంపించాడు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అందుకోసం అని చెప్పి, యూస్ఫుల్వి కాబట్టి. And that's it for this vlog, guys. See you all in my next video. నా వీడియోని till the end చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా రాబోతున్నాయి కాబట్టి కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్. బై బై లవ్లీస్.